సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పూర్వకాలం గురువులు ఏమీ ఆశించకుండా విద్యను బోధించేవారు. ఎక్కడికి వచ్చిన మహిళలు అందరూ అమ్మలు. మీ పిల్లలు చదువుకుంటే ఎంత గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తారో, మీ పాఠశాలలో కూడా మీ అందరి విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి గొప్పవారు అయ్యేలా విద్యను బోధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. మీరు బోధించే ప్రతి వాక్యం విద్యార్థిని ఆలోచింపచేసేలా ఉండాలన్నారు. మీ దగ్గర చదివిన పిల్లలు గొప్పవాళ్ళు అయితే ఆ సంతోషం ఎంతో సంతృప్తి కలుగుతోందన్నారు. రాయడం, చదవటం అనేది మొదటి తరగతి నుంచి వారిలో ఏకాగ్రత, ఆటలు మరియు పాటల రూపంలో పిల్లలకు బోధించాలని, పిల్లలతో ఆప్యాయంగా ఉపాధ్యాయులు మెలిగితే వారు చెప్పిందే వేదంలా ఇష్టంగా నేర్చుకుంటారని, మీరు చెప్పే చదువు పిల్లలకు చదువు ఇష్టం కలిగేలా బోధన ఉండాలన్నారు. పిల్లల పట్ల శ్రద్ధగా చదివించి మానసిక స్థైర్యాన్ని కలిగించి ఒక ధైర్యాన్ని నింపాలని, విద్యార్థులతో రోజు ఒక 15 నిమిషాల మీద శ్వాస మీద సంబంధించిన వ్యాయామాలు చేయించాలని, వారి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఎంఈఓలు మరియు ఉపాధ్యాయునులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ అమ్మల తర్వాత గురువులు అంటే ముందు గురువులు అయ్యారు, అమ్మ అంతే కదా. మీ పిల్లలకి మీరు గురువులు, అమ్మ గురువు, గురువే దైవం, అమ్మే దైవం. తర్వాత మళ్ళీ మీరు గురువులు అయ్యారు మీ విద్యార్థులందరూ. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే ఎంతటి గొప్పవాళ్ళు కావాలని మీరు ఏ రకంగా బ్లెస్ చేస్తారు కదా. అదే రకంగా మన పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా మీరే ఒక అమ్మలాగా, ఒక గురువులాగా, ఒక దైవంలాగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరి యొక్క మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు కావాలని. విద్య అంటే ఏదో డాక్టర్లు, ఇంజనీర్లు కావడం కాదండి. ఏ రంగంలో ఉన్నా వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి. దాని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఎవరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళైతే మనందరం కాదు కదా. కాబట్టి వాళ్ళని మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా నిష్ణాతులు కావాలి. వాళ్ళు మనం బోధించే దాన్ని మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా ఎలా అయితే చెప్తామో అర్థవంతంగా దాన్ని ఇష్టంగా స్వీకరించడం కోసం మనం ఏదో ప్రయత్నం చేసుకుంటాం మన పిల్లల కోసం. సో వాళ్ళు కూడా మన పిల్లలు. మన పిల్లలు ఏం చదువుతారో తెలియదు కానీ మన స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయితే ఇంకెక్కువ ఆనందాన్ని పొందుతాం కదా. సో వీళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు, అది ఎక్కువ అన్నమాట. అది మనకి అల్టిమేట్ గా అనిపిస్తుంది అన్నమాట. ఆ సంతోషాన్ని మరి మిగతా ఏమి థింగ్స్ కూడా మనకి అది పూరించాలన్నమాట. కాబట్టి అలాంటి సంతోషాన్ని మీరందరూ పొందాలని ఈ సావిత్రిబాయి పూలే గారు సో మనకి అంటే ఆ కాలంలో 200 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసిన మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడం కోసం మార్గనిర్దేశంగా ఎవరైతే మహిళలకి ఆమె కూడా దిశానిర్దేశం చేస్తూ ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక ఏమంటామని దురాచారాలు చెప్పాలంటే మహిళలు బయటకు వెళ్ళకూడదనే ఒక నియమాలని సంఘం కొన్ని కట్టుబాట్లకి గురైంది. ఆ టైంలో అందరినీ కూడా ఎదిరించి మహిళలకు కూడా విద్య రావాలి, మహిళలు కూడా విద్య ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు, అప్పుడు ఈ సమాజం కూడా బాగుపడుతుంది అని వాళ్ళందరూ కూడా భావించి ఆమె అందరూ కూడా మార్గనిర్దేశం చేశారు మనందరికి కూడా. కాబట్టి ఈరోజు అందరూ చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం అంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితంగానే వాళ్ళందరం కూడా ఈ స్థితిలో ఇవాళ ఉండగలిగామన్నమాట. కాబట్టి వారిని మరొకసారి మనం స్మరించుకుంటూ వారి యొక్క గొప్ప విషయాలు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తులు కావాలని, అదే రకంగా మన పిల్లలు అంటే మన పిల్లలు మీన్స్ మన చదువు చెప్తే మన పిల్లలు లెక్క కదా. సో వస్తేయ కుటుంబం కావాలని మనందరి సమాజంలో మనకు ఉంది, మన సంస్కృతితోనే వస్తేయ కుటుంబం అని, అందరూ మన పిల్లలని తల్లి అందరినీ పిల్లలుగా చూస్తుంది. ఆ భావన అనేది చాలా గొప్పది
కదా. కాబట్టి ఆ భావంతో మీరందరూ కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలని, వాళ్ళకి మిడ్ డే మీల్స్ మంచిగా పెట్టాలని పెట్టడం కోసం మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఆకలితో వస్తారమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. మా పిల్లలు చదువుకోవడానికి ఎన్నో కష్టాలు కూర్చుకొని గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు వస్తారు కదా. ఆ వచ్చే పిల్లలకి మన వంతు బాధ్యత, మనం ఎవరో ఫ్రీగా పెట్టట్లేదు, మనం జాబ్ చేస్తున్నాం, శాలరీ తీసుకుంటున్నాం. మనకు కావాల్సినంత ఏంటంటే చిత్తశుద్ధి. మన పిల్లలకి స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ చేత మంచిగా వండించి, ఎవరైతే కనుక డైలీ రైస్ ఎట్లాగైనా ఉన్నాయి ఆ వెజిటబుల్స్ కొంత మాట్లాడి టైంకి ఎంతైతే కనుక ఆ రోజు పిల్లలకి 50 grams ఇవ్వాలి రోజు అనుకుంటే మనం ఏం చెప్పట్లేదు. విశ్వవిద్యాలయం కరెంట్ ఇదే ఉండమని చెప్పలేదు. వాళ్ళు తెచ్చిన కూరగాయలు పిల్లలందరికీ సరిపోయినంత ఆ కూర పెట్టి వాళ్ళందరూ హ్యాపీగా తిని చదువుకుంటే ఒక వాళ్ళకి మాకు ఆనందం, మీకు ఆనందం, అందరికీ ఆనందం కదా. ఒక వాళ్ళ ఆకలితో చదువుకునే స్టూడెంట్స్ 10th class స్టూడెంట్స్ రిజల్ట్కి సంబంధించి మనం రివ్యూ చేస్తున్నాము 6వ తారీఖు నాడు. సో మీరందరూ రాకపోవచ్చు, ఎగ్జామ్స్ వరకే వస్తుంది చదువు. దాని రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు కొంచెం శ్రద్ధగా చదివించి వాళ్ళ ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. మనం పిల్లల్ని పెంచుతాం కానీ వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపాం, ధైర్యాన్ని, జీవితం మీద నమ్మకాన్ని అది కలిగించాలి. కాబట్టి ముందర ధైర్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాం. అది లేకపోతే ఏముంది, ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత గొప్పవాళ్ళైనా సరే మానసిక దౌర్బల్యం ఉంటే చాలా ప్రమాదం. కాబట్టి పిల్లలలో ముందర ధైర్యాన్ని నింపాలి కదా. ఇంకోటి, ఈ పిల్లలు స్ట్రెస్ గురవుతారు ఎగ్జామ్స్ టైంలో. మనకు కూడా స్ట్రెస్ ఉంటుంది లేదంతా. రోజుకు 15 minutes పిల్లలకి అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి ఒక 15 minutes నేను ఏదైనా ఒకటి చేసి చెప్తాను, అందరూ నేర్పించి ఏర్పాటు చేద్దాము. సో అది పిల్లలకి అలవాటు చేయండి. డైలీ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు చేస్తే పిల్లలకి అలవాటు అయిపోద్ది, వాళ్ళ జీవితంలో ఒక భాగం అన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే అనులోమ విలోమ, ఈ ముక్కులోంచి గాలి తీసుకుని ఈ ముక్కులో వస్తా, ఈ ముక్కులో తీసుకుని వస్తా. సో అది తెలియకుండా ఏమవుతుందంటే మన బాడీలో అంతా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట. అన్ని ఆర్గాన్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ పిల్లల చేత చేయించడం కోసం ముందు మనం నేర్పించాలి. నేర్పించుకోవడం సొంతంగా చేయకూడదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలియక సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అది చేయించడం కోసం అన్ని స్కూల్స్కి నేను పంపిస్తాను. పిల్లలందరి చేత అవి చేయించండి, ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.